నా పేరు కొల్లి నరసారెడ్డి, నివాసం చాలపురంలో. నాకు 2 పిల్లలు. నేను ఎంఎస్సి బోటనీ, ఆంధ్ర యూనివర్సిటీ. మా మిస్సెస్ 2009లో చనిపోయింది. నేను ఒంటరిగానే ఉంటాను. నా పిల్లలు అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటారు, రమ్మని అడుగుతూ ఉంటారు, కానీ నేను పోనండి. నేను ఇండివిజువల్గా బతికిన మనిషిని. నేను వీకేఆర్ కాలేజ్ సూపరింటెండెంట్గా పనిచేశాను. రాజశేఖర రెడ్డి గారు, నేను ఆంధ్ర లైలా కాలేజీలో ఆయన సీనియరు, నేను జూనియరు. అలాంటి మహానుభావుడు కుమారుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పరిస్థితి ఎక్కడ కనిపించదు. ఐ కాంట్ సీ ఇట్ ఎనీవేర్ ఇన్ ఇండియా. త్రూఅవుట్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్ చీఫ్ మినిస్టర్స్ ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థని, ఇక్కడ ఉండేటువంటి ఈ స్కీమ్స్ ఆ రకంగా ఎలా చేరుతుందో అనే దాని మీద అధ్యయనం చేయడానికి బొచ్చడం మంది ఇక్కడికి వచ్చి అధికారులు వచ్చి తెలుసుకుని వెళ్ళి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది. నుంచి 19 వరకు ఏం చేసి చంద్రబాబు నాయుడు వాళ్ళు, అరే బాబా నా భార్య చనిపోయింది, మీకు తెలుసు, మీకు దీనికి ఒక మళ్ళీ జన్మభూమి కమిటీ ఒకటి. మళ్ళీ ఈ కమిటీ ఏం చెప్తే అదేనండి. దీంట్లో ఒకడు ఆయనకు వద్దంటాడు, ఆపేయటమే. అట్లా నాకు మొత్తం 5 years ఆపేశారండి. రేషన్ కార్డు ఇవ్వాలి. తర్వాత నాకు అప్పుడు పొలం బాగానే ఉందండి. చంద్రబాబు నాయుడు రైతు లోన్ అది తీరుతా అని చెప్పి అన్నాడు. ఒక్క టర్మ్ తీశాడు, 10,000 రూపాయలు ఇచ్చాడండి, 1,00,000 రూపాయలకి. మొత్తం సున్నా. అసలు దాదాపుగా భారతదేశంలోనే బిలో పవర్టీ బొచ్చుడు ఉందండి. దీన్ని పడుచుకున్నాడు ఎవరో లేడు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా తట్టింది? ఈయన ఒక్కడే చేయాలి, అందరికీ యాడ్ చేయాలి. ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం అలాంటిదండి. లేని వాడికి మనం సహాయం చేయాలా, అదే తత్వం. ఒక మాట అంటే ఖచ్చితంగా చేసి తీరాలి. నాయకుడు దొరకడండి. ఈ రాష్ట్రానికి చేసుకునేటువంటి అదృష్టం